నమస్కారం. బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత బబ్బుకి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా బబ్బుని ధైర్యం చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా పేరుతో అందరిని వేడుకుంటాం. బాబు నాన్వేసిన మేము ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీస్తున్నాం అంటే నీకోసమే. ఈ రోజున బాబుని అయ్యో బాబు అని అంటున్నావు. అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలోని పోక్సో యాక్టర్ ఎందుకు మాట్లాడినావు? నువ్వు ఆ రోజు పోక్సో యాక్టర్ మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా భర్త చనిపోయాడు. బయట 10 మంది 4 విధాలు మాట్లాడబట్టి దాని గురించి టెన్షన్ పడి బీపీ పెంచుకొని నెత్తిలో నరాలు బ్రెయిన్ లో నరాలు బ్లాక్ అయ్యి రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ కాక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్సో యాక్టర్ వల్లనే ఇదంతా జరిగింది. ఇది నీకు ఎంతవరకు న్యాయం? నువ్వు మాట్లాడు, బెట్టింగ్ యాక్ట్స్ కోసం ఎంతవరకు మాట్లాడుతావు మాట్లాడు, కానీ ఈ పోక్సో యాక్టర్ ఎందుకు తీసావు? నువ్వు ఆడవాళ్ళు సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకుని తీసిన వీడియోల కన్నా మన దగ్గర ఉన్నాయాలని నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయి నీకు తెలీదా? ఆ ఊరు తిరగకుండా సగం బట్టలు వేసుకుని ఆడవాళ్ళు పట్టుకొని తిరుగుతావు. దాన్ని ఏమంటారు? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? సమాజం ఏం నేర్చుకోవాలి? చిన్నపిల్లల కంటెంట్ చూస్తున్నారు అందరూ, ఆ మాత్రం తెలీదా ఎంత వల్గర్ గా చేస్తున్నారు అన్నది? 7 ఏళ్ల పిల్లగాడి నుంచి వీడి టిక్ టాక్ లో ఎంత కష్టపడ్డాడో ముందు నుంచి చేసిన జనాలందరికీ తెలీదా? ఈ రోజు నువ్వేదో మాట్లాడావనేసి నీళ్ళు పట్టుకొని అందరూ మాట్లాడేసరికి ఆ నలుగురు మాట్లాడిన మాటలుగా ఆయన తట్టుకోలేక ఆలోచించి బీపీ పెరిగి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆపరేషన్ చేయించావు. ట్రీట్మెంట్ 7 days ట్రీట్మెంట్ జరిగినా కూడా అరగంటకి ఆయనకి బీపీ అవుతూ బ్రెయిన్ క్లాట్ అవడం ఫేక్ న్యూస్ చెప్తున్నాను. నాకు అందరూ ఇట్లా చనిపోయింది అట్లా చనిపోయింది అని చెప్పి ఇంకా చనిపోయిన బాధకరమే. మాకు ఇంకా అట్లా వేరేలా ఇట్లా వేరే పోట్రే చేస్తుంటే మాకు ఇంకా బాధ అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి మేము ఒకసారి చేసి ఎందుకు